కోరుకుంటూ నా పక్కనే అనిల్ ఉన్నాడు. నిజంగా అనిల్ను చూసినప్పుడల్లా నాకు అనిపిస్తుంది, అనిల్ మాదిరిగా ప్రతి ఎమ్మెల్యే కూడా ఉంటే మాత్రం ప్రతి నియోజకవర్గానికి మంచి జరుగుతుంది. మనిషిలో నిజాయితీ ఉంది, నిబద్ధత ఉంది. అనిల్ లాంటి వ్యక్తిని, నా తమ్ముడిని మీ అందరూ కూడా గొప్పగా దీవించాలని మనసారా కూడా ఆకాంక్షిస్తూ కోరుతా ఉన్నాను. తాను కొన్ని విషయాలు నాకు చెప్పాడు. తాను చెప్పిన కొన్ని విషయాలలో నాకు డీటెయిల్గా కూడా ఇచ్చాడు. కొన్ని రోడ్లకు సంబంధించి, తాను అడిగిన నీటికి సంబంధించి, రోడ్లకు సంబంధించి, కొన్ని కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్కి సంబంధించి అడిగాడు. ఇవన్నీ కూడా ఖచ్చితంగా తనతో పాటు నేను కూడా కూర్చొని, నేను కూడా అధికారులను పిలిపించి ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన అడుగులు ముందుకు వేసేట్టుగా చేస్తాను అని కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాను.